ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎవరికైనా తెలుసా ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో? గ్రూపులో పెట్టాను. ఏం చెప్పాను? ఏం రాశాము? ఎంత హింస అవసరమా? ఒక మనిషిని కాపాడటానికి, లేదా ఒక ప్రజను కాపాడటానికి, ఒక దేశాన్ని కాపాడటానికి, లేదా ఒక వంశాన్ని కాపాడటానికి ఒక మనిషి చచ్చిపోవాలా? అది కూడా ఇంత ఘోరంగా, ఇంత హింస అవసరమా అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందు అసలు ఆ మనిషి ఎవరు, ఈ మనిషి ఎవరు, దేవుడు ఎవరు, మానవుడు ఎవరు, దేవునికి మానవుడికి మధ్య సంబంధం ఏంటి, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఆయనను అర్థం చేసుకోలేక మనుషులు ఎందుకు ఇంత పడిపోయారు, పతనమయ్యారు, తిరిగి దాన్ని రెక్టిఫై చేసుకుంటానికి, రెస్టోర్ చేసుకుంటానికి యేసయ్య చేసిన ప్రయత్నం ఏంటి అనే విషయాలు ఈరోజు మనం కాస్త లోతుగా అవగాహన కలిగి ఉందాము, చూద్దాం, నేర్చుకుందాం. మొదటి మాట ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. దీనిని మనందరం యాక్సెప్ట్ చేసి తీరాలి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? ఏ పాపము ఎరుగనివాడు, ఆయనలో ఏ దోషము కానీ, పాపము కానీ, మచ్చ కానీ, కళంకము కానీ ఏమీ లేనివాడు. అలాంటి వానితో మనము సహవాసం చేయాలంటే మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా దిద్దుకోవాలనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంటిగా మనం చెప్తాం, ఒకవేళ పాపము చేస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లే అవుతుంది. అవునా? దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండలేదంటే పాపం చేసినట్లు లెక్క. పాపం చేస్తే ఏమవుతుందనే దాన్ని ఒక పదం, ఒక రచయిత వాడుతున్నాడు. పాపము అంటే అర్థం ఏంటంటే సిన్ ఈజ్ ఏ మోరల్ రెబెలియన్. రెబెల్ అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటమే. పాపం చేయటం అంటే తిరుగుబాటే, దేవుడి మీద తిరుగుబాటే. అర్థం ఏంటంటే ఈ పని చెయ్యి అని ఆయన చెప్పినప్పుడు నీకెందుకు, నేను చేయను అంటామే, దాన్ని తిరుగుబాటు అంటాం. ఆదాము ఆ మాట అనలా, కానీ ఆ పని చేశాడా లేదా? వద్దు అని ఆదాము చెబితే ఆదాము అదే పని చేశాడు, కానీ ఆ మాట అనలేదు. ఈరోజు మనం ఆ మాట అంటున్నాం, నీకెందుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నువ్వెవడు నాకు చెప్పడానికి అనే పదాలు ఈ మధ్యకాలంలో మనం చాలా కొత్తగా మరి అందరి నోట వింటున్నాం. ఒక ఆజ్ఞ ఇచ్చి రోడ్ సైడ్న లెఫ్ట్ సైడే పోవాలి, రైట్ సైడ్ పోకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే వీడు స్పీడ్గా రైట్ సైడ్ పోతే పోలీసుడు పట్టుకుంటే, లేదా ఎవరైనా పెద్ద ఆయన అట్లా పోకూడదంటే ఏం చెబుతాం మనం తెలుసా? నువ్వెవడో నాకు చెప్పడానికి అంటుంటాం. ఇదే రిబెలియన్ క్వశ్చన్ మనం దేవుడితో మాట్లాడుతున్నాం. దేవుడు తప్పు చేయొద్దు అంటే మనం తప్పు చేసి నా ఇష్టం నేను చేసుకుంటా అనే పద్ధతిలో మనం ప్రవర్తిస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ రెబెల్. దేవుడితో మనం పోరాటం చేస్తున్నాం, అంతే చెప్పాలి, తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు దేవుడు ఏమాత్రము యాక్సెప్ట్ చేయడు. సో దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఉండకపోతే అది తిరుగుబాటుగా మనం భావిద్దాం. ఓకే, ఒకవేళ ఆ దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడిని మనం చేరుకోవాలంటే చాలా కష్టం. కానీ అర్థం చేసుకుందాం, ఈరోజు ఆయన అంత పవిత్ర స్థానంలో ఉండి మనల్ని అంత పవిత్ర స్థానానికి తీసుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు మనము జస్ట్ కాస్త ఆలోచన చేద్దాం. ఒకటి, దేవునితో మన సంబంధం ఎలా ఉంది? దేవునితో మన సంబంధం ఎలా ఉంది? ఇప్పుడు ఒక తండ్రికి కొడుకు పుడితే అందరూ ఆయన ఏమంటారంటే వీడు అచ్చం వీడు బాబులాగా ఉన్నాడు అంటారు, లేదా వీళ్ళ మేనమామలాగా ఉన్నాడు అంటాడు, వీడి పోలికలన్నీ వాళ్ళ నాన్న పోలికలే వచ్చినాయి అంటారు, లేదా అమ్మ పోలికలే వచ్చినాయి అంటారు. అంటే ఒక బిడ్డకు తండ్రి అయితే, ఒక తండ్రికి బిడ్డ అయితే ఆ బిడ్డకు తండ్రి పోలికలు వచ్చి తీరాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు దేవుని లక్షణాలు వచ్చి తీరాలి. నువ్వు దేవుని లక్షణాలు లేకపోతే నువ్వు దేవుడికి పుట్టినట్టు కాదు, దయ్యానికి పుట్టినట్లు. సో నీ జన్మ, నీ కీలకం సైతాన్ దగ్గర ఉంది. అప్పుడు నువ్వు రెబెల్ చేసినట్లే. ఎప్పుడైతే దేవుణ్ణి తండ్రిగా యాక్సెప్ట్ చేయవో, దేవుణ్ణి నువ్వు ఆయనని మీ నాయకుడిగా అంగీకరించవో, నా ఇష్టం నేను చేసుకుంటా నీకెందుకు అనే రెబెల్ పదాలు వాడితే అది సైతాన్ తనమే కానీ క్రీస్తు తనం కాదని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము ఏమి ఒక మాట అనలేదు, కానీ అదే పని చేశాడు. నువ్వు నేను కూడా దేవుడికి తిరుగుబాటు చేయట్లేదు. మనందరం మంచివాళ్ళమే, చర్చికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, కానుకలు వేస్తాం, వాక్యం చెబుతాం, వాక్యం వింటాం, కానీ తప్పు కూడా చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది, మనము కూడా ఆదాము కన్నా తక్కువేం కాదు, ఆదాం బెటర్. ఇంకా
తెలియక తప్పు చేశాడు. నువ్వు నేను తెలిసి తప్పు చేస్తున్నాం. ఆదాము బైబిల్ లేదు, ఆదాముకి వాక్యం లేదు, ఆదాముకి ఏసై తెలియదు, ఆదాముకి టెక్నాలజీ తెలియదు, కానీ తప్పు చేశాడు. మరి నీకు అన్నీ ఉండి నువ్వు తప్పు చేసావంటే ఆదాము కన్నా ఘోరమైన స్థితి నీది. కాబట్టి నీ తిరుగుబాటు ఏ మాత్రము కూడా క్షమించగలిగిన తిరుగుబాటు కాదని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, నువ్వు తిరుగుబాటు చేశావు, నీకు పనిష్మెంట్ కావాలి. నీకు పనిష్మెంట్ ఇవ్వాలంటే దేవుడు చాలా న్యాయవంతుడు కాబట్టి నీకు పనిష్మెంట్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో ఒకసారి ఊహించండి. మీ నాన్నగారు కోర్టులో జడ్జి అయితే నీకు ఎలాంటి పనిష్మెంట్ వచ్చింది? మీ నాన్నగారు కోర్టులో జడ్జి అయితే నీకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందంటే ఆయన నిన్ను చూడ్డు, ధర్మాన్ని చూస్తాడు, న్యాయాన్ని చూస్తాడు, రాజ్యాంగాన్ని చూస్తాడు. రాజ్యాంగం ప్రకారమే శిక్ష విధిస్తాడు. కానీ నువ్వు కొడుకువనో కూతురువనో నీ మీద ఎక్కువ ప్రేమ చూపించడు. ఒకవేళ జడ్జి కనుక ఏ జడ్జి హూ ఇగ్నోర్స్ ద క్రైమ్ హీఈస్ ఆల్సో ఏ క్రిమినల్. ఎవరైతే తప్పును దాటేస్తాడో, ఇది తప్పు కాదు అనుకుంటాడో వాడు కూడా తప్పు చేసినట్లు లెక్క. ఏ జడ్జి హూ ఇగ్నోర్స్ క్రైమ్ అంటే తప్పుని క్షమిస్తే, తప్పును వదిలేస్తే హీ ఆల్సో విల్ బి ఏ క్రిమినల్. అతను కూడా ఒక క్రిమినలే. జడ్జి కూడా క్రిమినల్ అవుతాడు. అతను మంచి జడ్జిగా మనం అతన్ని చెప్పుకోలేం. ఎందుకు అంటే దేవుడు చెప్తున్న మాట చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనము. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనము. ఎస్, ఆయన పాపమును క్షమిస్తాడు, అపరాధమును క్షమిస్తాడు, దోషమును క్షమిస్తాడు, కానీ దోషిని క్షమించడు. తప్పును క్షమిస్తాడు, తప్పు చేసిన వాడిని క్షమించడు. అన్యాయాన్ని క్షమిస్తాడు, అన్యాయం చేసిన వాడిని క్షమించడు. ఆయన ఏ మాత్రం కూడా స్పేర్ చేయడు. నిజమైన జడ్జి ఆయన, నిజమైన జడ్జి, కరెక్ట్ జడ్జి, పర్ఫెక్ట్ జడ్జి. ఆయన న్యాయ నిర్ణేత, న్యాయాన్ని కరెక్ట్గా ఫాలో అవుతాడు. ఎవరైనా తప్పు చేస్తే మొహమాటం లేకుండా శిక్ష విధిస్తాడు. పాపాన్ని క్షమిస్తాడు, అపరాధాన్ని క్షమిస్తాడు, దోషాన్ని క్షమిస్తాడు, కానీ దోషము చేసిన వారిని మాత్రము క్షమించడు. ఎలా క్షమించడంటే వారికి 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల దోషం తండ్రుల మీదకి కింది వాళ్ళ తర్వాత తరానికి వచ్చేలాగా ఆయన లీడ్ చేస్తాడు. కాబట్టి దేవుడు మంచి న్యాయ నిర్ణేత. ఒక మాట చెప్తాను, లా నెవర్ కెనాట్ బి ద థింగ్స్ డన్ బట్ లవ్. అంటే చట్టము ద్వారా, అంటే హక్కుల ద్వారా మనం ఏ పని సాధించలేము, కానీ ప్రేమ ద్వారా సాధించవచ్చు. ఒక ఉదాహరణకి, ఒక ఆఫీసులో ఒక బాసు వాళ్ళ అసిస్టెంట్ని పిలిపించి, సార్ ఈరోజు ఈ పని చేయాలి, లేకపోతే నేను ఊరుకోను, నేను చాలా మంచివాడు కదా, మూరుకొని చేసావా చెయ్యి అని బెదిరించాడు అనుకోండి, ఆ పని చేయడు వాడు, ఆ కిందవాడు చేయడు. ఏం చేయడు, మరి చేయకుండా ఏం చేస్తాడు? టెక్నికల్ ప్రాబ్లం తప్పు చూపించి, సార్ నా వల్ల కావట్లేదు సార్, నాకు చేత కావట్లేదు సార్, మీరే చేసుకోండి చెప్పి వెళ్ళిపోతాడు సాయంత్రం. అదే కనుక, సార్ ఇది మనం చేయాలి సార్, నేను కూడా చేస్తాను, మీరు కూడా చేయండి సార్ అని బతిమలాడితే గంటలు అయిపోయింది, ఆ పని గంటలు అయిపోయింది. సో అధికారం చూపించి నువ్వు చేయాల్సిందే అంటే ఎవడు చేయడు. ఈ రోజుల్లో లేబర్ కూడా చేయడు. మనం డబ్బులు ఇస్తున్నాం చేయమని చేయడు వాడు, నువ్వేంటో నా మీద పెత్తనం అంటాడు. కాబట్టి చెయ్యని బతులాడితే చేస్తాడే కానీ అధికారం చూపిస్తే ఎవడు కూడా పని చెయ్యని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో చేసేవాళ్ళు, ఆ రోజుల్లో అధికారం చూపిస్తే చేసేవాళ్ళు, ఆ రోజుల్లో బానిసత్వం ఉంది, ఆ రోజుల్లో చెప్పిన మాట వినేవాళ్ళు. కానీ యేసయ్య ప్రేమ స్వరూపి కాబట్టి నీ మీద పెత్తనం చేయడు, నిన్ను బ్రతిమలాడుతున్నాడు, తప్పు చెయ్యొద్దు తప్పు చెయ్యొద్దు తప్పు చెయ్యొద్దు అని. మాట చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33:11 ఒక మాట చూద్దాం.
చాలు. ఏమంటున్నాడంటే, నా జీవము తోడు దుర్మార్గుడు మరణించడం వలన నాకు సంతోషము లేదు. ఒక దుర్మార్గుడు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు, నేను వాడిని చంపలేను. ఎందుకంటే వాడు మరలా బ్రతికితే, దుర్మార్గత వదిలి మరలా బ్రతికితే నాకు సంతోషం. వాడిని చంపుకుంటూ పోతే ఏముంటుంది? ఉదాహరణ నిజంగా చూసుకుందాం. తప్పు చేసిన ప్రతివాడిని చంపుకుంటూ పోతే ఎవరుంటారు భూమి మీద? తప్పు చేసిన ప్రతివాడిని చంపేసుకుంటూ పోతే ఎవరు ఉంటారు భూమి మీద? ఈ చర్చిలో కూడా బోర్డు పెట్టి, నువ్వు న్యాయవంతుడు అయితే చర్చిలోకి రావద్దన్నావు అనుకోండి, ఎవరు వస్తారు? ఎవరు రారు. చివరికి పాస్టర్ కూడా ఉండడు. కాబట్టి ఎవడు నీతిమంతులు లేడు భూమి మీద. ఆ సంగతి దేవుడు అంటున్నాడు, మీరు నీతిమంతులు కారని నాకు తెలుసు, మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదు. మీరు చస్తే నాకు సంతోషం వస్తే ఎలా వస్తుంది? ఎప్పుడు సంతోషం వస్తుందంటే, మీరు మనస్సు మార్చుకొని తిరిగి నా యొద్దకు వస్తే నాకు సంతోషము. చక్కని మాట యెహెజ్కేలు 33:11 అంటున్నాడు, మీరు మనస్సు మార్చుకొని బ్రతుకుట వలన నాకు సంతోషము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుతారు? ఎందుకు చస్తారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను చంపగలను కానీ చంపను. ఎందుకు చస్తారు? చావద్దురు రండి అని పిలుస్తున్నాడు. చంపగలిగిన వ్యక్తి చంపకుండా బతిమలాడుతున్నాడు, మీరు రండి, మీరు మనసు తిప్పుకొని నా దగ్గర రండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సో పాపము ప్రవేశిస్తే దేవుడికి మానవుడికి మధ్య గ్యాప్ వస్తుంది. పాపము మనుషులను దేవుడిని విడదీస్తుంది. ఫస్ట్ దేవుడు మంచివాడు, పవిత్రుడు, మనం ఆయన పవిత్రత చేరలేకపోతున్నాం. రెబెల్ చేసి తిరుగుబాటు చేసి ఆయన మాట వినలేకపోతున్నాం. ఫలితంగా గ్యాప్ ఏర్పడింది. మరి ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చడానికి తోటలోంచి గెంటి వేశాడు. గెంటి వేయటమే కాదు, ఆయన సన్నిధి లేకుండా చేశాడు. దేవుడికి ఆయన ప్రజలకు సన్నిధి దూరం అయ్యింది. రెండో విషయం ఏమైందంటే, సరే తప్పు చేసావు, నువ్వు వెనకరా అని దేవుడు అడుగుతున్నాడు. తప్పు చేస్తే చేసేవులే, నేను క్షమిస్తాను, నువ్వు వెనకరా. అంతేగా తప్పును మాత్రం క్షమించను. నువ్వు తప్పు చేసిన సంగతి ఓకే, నువ్వు వచ్చి సారీ బ్రదర్, సారీ ఫాదర్ అంటే క్షమిస్తా, కానీ నా ఇష్టం నేను చేస్తానంటే మాత్రం ఎప్పుడు అడుగు ఏ మాత్రం కూడా ఓర్చుకోడు. సరే, నువ్వు అప్పటికీ మారు మనసు పొందలేదు, అప్పటికి దేవుడు మాట వినలేదు. అప్పుడు దేవుడు సూచించే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక ఆలోచన చేద్దాం. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాము. ఇక్కడ మనం పాపాలు చేస్తూ ఉన్నాము. మన పాపాలు తీసివేయటానికి ఆయన అక్కడి నుంచి రానక్కర్లేదు కదా. అక్కడి నుంచి హాంఫర్ట్ అంటే మా పాపాలన్నీ మాయమైపోవా? లేదా ఒకసారి పాపాలన్నీ మాయమైపోవును గాక అంటే పోవా? దానికోసం ఆయన రావాల్సిన అవసరం ఏముంది? పాపాలను తీసేయాల్సిన అవసరం ఏముంది? శిలువ మరణం పొందాల్సిన అవసరం ఏముంది అని ఆలోచన చేస్తే ఒక మాన ప్లాన్ చేద్దాం. మనం లేవి కాండము 17:11 చూద్దాం. లేవి కాండము 17:11 ఒక మాట ఉంది. చాలు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద దాన్ని పోయిటకై మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఆ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తమే ప్రాణము. సో రక్తాన్ని మనం చాలామంది రక్తం తినరు. చాలామంది క్రిస్టియన్స్ రెడ్ బ్లడ్ తినకూడదని బైబిల్లో చెప్పేశారు. మరి అన్యులు తింటారులే, అది వేరే విషయం. మనము వీ షుడ్ నాట్ టచ్ ద బ్లడ్, మనం తినకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉంది రక్తము ప్రాణము. రక్తం తింటే ప్రాణం తిన్నట్లే. ఎదురువాడి రక్తాన్ని మనం ఏదైనా జంతువు రక్తం తింటే దాని ప్రాణాన్ని తిన్నట్టే. కాబట్టి అది పాపం, కాబట్టి ఆ పని మనం చేయకూడదు. కానీ ఏముంటాయంటే రక్తము మన దేహమునకు ప్రాణము, రక్తము ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణకు అదొక మార్గము, పరిహారము. పాప పరిహారానికి ఒక సొల్యూషన్. నీ రక్తము చిందిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంటే ఎవరైనా సరే కొడితే పర్లా, రక్తం వస్తే అరే బ్లడ్ వచ్చిందిరా అని కొట్టడం మానేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బ్లడ్ అనేది సీరియస్నెస్ గుర్తు. బ్లడ్ అనేది ఒక కోపం లిమిట్ దాటిపోతే అది బ్లడ్ కింద వచ్చిందంటే అది వీడి కోపాన్ని కంట్రోల్ చేసుకునే ఆలోచన గుర్తు. అంటే నీ బ్లడ్ చూస్తే యేసయ్య యెహోవా తండ్రి మనసు మార్చుకుంటాడు, పోన్లేరా ఇది క్షమిద్దాం అనుకుంటాడు. అందుకని దేవుడు ఏం చేసంటే ఒక సొల్యూషన్ ఏం చూపించంటే బ్లడ్ చిందించండి, మీ పాపాలు క్షమిస్తానని చెప్పేసి బలి విధానాన్ని ప్రవేశపెట్టాడు. పూర్వకాలంలో
బలి విధానం ప్రవేశపెట్టి, సరే నువ్వు తప్పు చేసావా, నువ్వు రా ఒక మేకపోతుని బలిచ్చేయి. దాని అర్థం ఏంటంటే టెంపరరీ రిడెంప్షన్ మాత్రమే, ఆ తప్పుకు ఆ రోజుకు మాత్రమే, నువ్వు దాన్ని రోజు చేయబడి కాదు. అలాగా బ్లడ్ను చిందించి పాప క్షమాపణ కోసము లేదా పాప పశ్చాత్తాపం కోసము అప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది క్రమంగా ఏమైందంటే ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది. బ్లడ్ చిందించడం హ్యాబిట్ అయిపోయింది. ఈ సరదాగా చిందించడం అలవాటు అయిపోయింది. తప్పు చేయటము బలివ్వటము ఇది ఆచారం అయిపోయింది, అలవాటుగా మారిపోయింది. దీన్ని అవాయిడ్ చేయడం కోసం దేవుడు ఏం చేసిందంటే ఇది లాభం అని చెప్పేసి ఒక పర్మనెంట్ బ్లడ్ సొల్యూషన్స్ కొనుక్కున్నాడు ఆయన. ఆ పర్మనెంట్ బ్లడ్ సొల్యూషనే యేసుక్రీస్తు బలిదానము. చూడండి, ఆ మాట ఉంది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, హీబ్రూస్ 9:22. ఎస్, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. సింపుల్ నోటిఫికేషన్, రక్తము చిందించకుండా పాప క్షమాపణ దొరకదు. పాత నిబంధన కాలంలో బలి లేందే ఏ పాపము క్షమించబడలేదు. కొత్త నిబంధన కాలంలో బలి, నువ్వు ఇప్పుడు బలిస్తున్నావా, నువ్వు మనం బలులు ఇస్తున్నామా? లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే మన కొరకు యేసయ్య ఎప్పుడో బలైపోయాడు, ఆయన తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళా బలిలు ఇవ్వనక్కర్లేదు అనే ఉద్దేశం. సో మనం ఎందుకు ఆలోచన చేస్తామంటే ఎంత హింస అవసరమా, తను తాను చంపుకొని బలి అర్పించి ఆ రక్తం చిందించి మన కోసం చిందించాల్సిన అవసరం ఏంటంటే నువ్వు చాలా అంత చెప్పినా కూడా వినని మనసు కలిగిన పాపివి కాబట్టి నీ కోసము తన రక్తాన్ని చిందిస్తున్నాడు యేసయ్య. అంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడును, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. మీరు ఇప్పుడే కాదు, మీరు గమనించండి, అన్యులలో కూడా ఒక ఆచారం ఉంది. వాళ్ళు నెలకో సంవత్సరానికో పండగ చేసుకుంటారు, జాతర అంటారు. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేకపోతుని తీసుకెళ్తారు, అక్కడ తీసుకెళ్ళి బలిస్తారు, చంపి ఆ రక్తాన్ని వాళ్ళు అక్కడ నేల మీద కాచేసి దాన్ని మాంసాన్ని వండుకుని తిని ఇంటికి వస్తారు. అది ఒక రోజైనా 2 రోజులైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి వస్తారు. మన సంఘంలో ఒక కుర్రాడు అట్లా వెళ్ళొచ్చాడు, నెక్స్ట్ మంత్ చనిపోయాడు. దేవుడి పేరు మీద ఆ తప్పులు చేయకూడదు. మనం రక్తము చిందించకూడదు. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే అక్కడ రక్తం చిందించాలి. యేసయ్య ఆల్రెడీ రక్తం చిందిస్తే నువ్వెందుకు మళ్ళీ రక్తం చిందిస్తున్నావు? బలులు ఇవ్వకూడదు, మనము జాతరలు చేయకూడదు, ఆ మందిరాల చుట్టూ తిరగకూడదు, ఆ మాంసాన్ని తినకూడదు. అయిపోయింది ఆ కాలం అంతా, పాత నిబంధన కాలంతో గడిచిపోయింది. అది ఇప్పుడు మనం ఆచరించనక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పాపానికి రెడెంప్షన్ మాత్రం రక్తమే. పాపానికి అప్పుడు బలి పశువు మేకో గొర్రె ఉంది, ఇప్పుడు బలి పశువు యేసయ్య మాత్రమే. కాబట్టి ఆ రక్త బలిదానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ మనిషిని కాదు, ఆ గొర్రె పిల్లని మేకపోతును కాదని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట చూద్దాము, హెబ్రీ పత్రిక 10:4. చాలు. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము నీ పాపాన్ని తీసివేయలేవు. ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం తీసివేయబడింది, ఇప్పుడు దేవుడు ఆ బలియాగాన్ని క్యాన్సిల్ చేశాడు, అది లేదు. కాబట్టి ఇప్పుడు నీ రక్తం యేసయ్య రక్తం చిందించాడు కాబట్టి నీ కోసం మేకలు ఎడ్లు అవసరం లేదు. ఇంకేమన్నాడంటే 8వ వచనం, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. దేవుడు అన్నాడు, తండ్రి కొడుకుల సంవాదం ఏంటంటే, తండ్రి అన్నాడు, ఈ బలులు ఈ అర్పణలు నేను విసిగిపోయాను, ప్రతివాడు బలి చేస్తున్నాడు, దీనికి ఒక సొల్యూషన్ చూడాలి అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ చిత్తము నెరవేర్చును గాక, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసయ్య వాలంటరీగా ఆయనకు తాను బలి పశువుగా మారటానికి ఒప్పుకున్నాడు. ఇదిగో నీ చిత్తము నెరవేరినట్లు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. యేసయ్య
ఆ పాప పరిహారార్థ బలి విధానం కొట్టివేసినప్పుడు ఒకే ఒక బలి కావాలి, అది రిడెంప్షన్ బలి కావాలి. ఆ బలి వల్ల సమస్త లోక పాపములన్నీ క్షమించాలి అనుకున్నప్పుడు యేసయ్య అన్నాడు, సరే ఎవరో ఎందుకు, నేనే పోతానులే అన్నాడు. ఆ సొల్యూషన్ మనం గమనిద్దాం. పాత నిబంధన కాలంలో అయితే మేకపోతులు, ఎడ్లు కావాలి. మీరు గమనించుంటా లేదు, సొలొమోను గారు చక్రవర్తి ఆలయం కట్టిన తర్వాత మేకపోతులు బలి ఇచ్చితే ఆ బలి రక్తం వల్ల ఏరులై పారిందట. దాన్ని దాదాపు 1000 గొర్రెలు బలిచ్చాడు. మీరు చూసుకోండి, ఒక్క గొర్రె బలిస్తేనే మనం సాయంత్రం దాకా తింటాం మాంసాన్ని. ఒక సాయంత్రం పెట్టి 3 రోజులు తింటాం. మరి 1000 గొర్రెలు బలిస్తే ఆ బలి మాంసాన్ని ఎన్ని రోజులు తింటారు వాళ్ళందరూ? ఎంత పాడైపోయి ఉంటుంది, ఆ ఏరియా ఎంత స్మెల్ వచ్చి ఉంటుంది, ఎంత రక్తము చిందించి ఉంటుంది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, చిచి ఇలా చేయటం వల్ల పశువులు చచ్చిపోతున్నాయి తప్ప మనుషులు మారట్లేదు అనుకున్నాడు. ఎంత గొప్ప సొల్యూషన్ దేవుడికి వచ్చిందంటే, పశువులు చస్తేనే తప్ప మనుషులు మారట్లేదు. ఇది కాదు పద్ధతి, వేరే సొల్యూషన్ చూడాలి. ఒకే ఒక బలి అర్పించాలి. ఫుల్ రిడెంప్షన్ అండ్ కంప్లీట్ రిడెంప్షన్, ఒక సక్సెస్ఫుల్ రిడెంప్షన్ కావాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తుంటే ఆయనలోంచి యేసయ్య బయటకు వచ్చాడు. యేసయ్య తండ్రి కొడుకు ఒక చోటే ఉంటారు కదా, తెలుసా మీకు సంగతి? త్రిత్వ సిద్ధాంతం ప్రకారము తండ్రి కొడుకులు ముగ్గురు ఒక చోటే ఉంటారు. ఏ పని చేసినా కలిసే చేస్తారు. ఈయనకి అర్థమైంది, ఆయనకి అర్థమైపోయింది. ఈయన అనుకున్నాడంటే ఆయన చెప్పి చేసేస్తాడు. ఆయన అనుకున్నాడు ఎలా చేయాలంటే, నేనున్నాను కదా, నేనే రక్తాన్ని చిందిస్తానని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నువ్వెలా రక్తం చిందిస్తావు? నువ్వు దేవుడు, నువ్వు మనిషివి కాదు కదా. మనిషి అయితే కదా రక్తం చిందడానికి. అంటే శరీరం లేదు కదా, రక్తం లేదు కదా, నువ్వెలా చిందిస్తావంటే అలాగే నేను మనిషిని అయిపోతాను అని చెప్పేసి దేవుడు మనిషిగా అవటానికి సిద్ధపడ్డాడు. దేవుడు మనిషిగా మారటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే రక్తము చిందించాలంటే మనిషి అవ్వాలి. మనిషి అయితేనే రక్తం ఉంటుంది. పశువుల రక్తం అక్కర్లేదని దేవుడే అంటున్నాడు. కాబట్టి పశువుల రక్తం అక్కర్లేదు కాబట్టి మనిషి రక్తమే చిందించాలి. కాబట్టి మనిషి పశువును మించిన వాడు కాబట్టి ఆయన దేవుడే మనిషిగా పుట్టవలసి వచ్చిందని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పవిత్రమైన రక్తం కావాలి, అది కూడా ఒక పవిత్రమైన రక్తం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు చూడండి, బలి ఇచ్చేటప్పుడు కూడా మనం మేకపోతుని టెస్ట్ చేస్తాం. ఒక మేకపోతుని బలి ఇవ్వాలంటే ఏమేమి చెక్ చేస్తాము? ఒక మేకపోతుని బలి ఇవ్వాలంటే ఏమేమి చెక్ చేస్తాము? ఏమా? రోగం లేనిది అయి ఉండాలి, మచ్చలేనిది అయి ఉండాలి, రోగం వయసు 1 year లోపుది అయి ఉండాలి, పవిత్రమైనది అయి ఉండాలి. ఎందుకు అంటే పవిత్రమైన రక్త బలి మాత్రమే యాక్సెప్టబుల్. ఆ రక్తములో మలినం ఉండకూడదు, పాపము ఉండకూడదు. ఆ రక్తంలో పాపం ప్రవేశిస్తే ఆ రక్తాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి పాపము లేని రక్తము, ఒక పవిత్రమైన రక్తము దేవుడికి అప్పచెప్పాల్సి వచ్చింది. మనుషులలో ఎవడైనా పాపము లేనివాడు ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ యేసుక్రీస్తు దిగి వచ్చి నా బదులు నువ్వు చచ్చిపోతావు అంటే నువ్వేమంటావు? చచ్చిపోతావు సార్ అంటావు. ఓకే, నీ మనసు బాగుంది కానీ నీ రక్తం బాగలేదు, నీ రక్తంలో హక్కర్లేదు అంటాడు దేవుడు. నీ మనసు మంచిదే, నువ్వు మంచోడివే, చచ్చిపోతావు, సిద్ధమయ్యావు. చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు కోసం మరణిస్తారు, సిద్ధపడ్డారు కూడా. కానీ ప్రభు అంటాడు, నీ రక్తం పవిత్రంగా లేనప్పుడు ఆ రక్తాన్ని బలియాగంగా తీసుకోలేము. ఆ పవిత్రమైన హోమానికి నీ రక్తం చాలదు, ఇట్స్ ఇన్సఫిషియంట్ కాదు. మరి ఏం చేయాలంటే పవిత్ర రక్తం కావాలి. ఏ కల్మషము లేని రక్తము, ఏ కల్మషం లేని రక్తం ఎక్కడుంది? ఒక్క యేసయ్యలో మాత్రమే ఉంది. మీరు ఆలోచన చేయండి, యేసయ్యలో ఉన్న రక్తము పరిశుద్ధమైనదేనా కాదా? నేను మళ్ళీ అడుగుతున్నాను, యేసయ్యలో ఉన్న రక్తము పరిశుద్ధమైనదా కాదా? నేను ఒక ప్రశ్న వేస్తాను. తల్లి గర్భములో ఉన్నప్పుడు బిడ్డకి రక్తము ఎలా వస్తుంది? మరి తల్లి ఎవరు అక్కడ? మరియమ్మ రక్తం మంచిదా? అప్పుడు యేసయ్య రక్తం ఏంటి? యేసయ్య రక్తం మంచి రక్తమేనా? అందుకే గాబ్రియల్ దూత అంటాడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించునమ్మా, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించును. అంటే అర్థం ఏంటంటే తల్లి రక్తము బిడ్డ శరీరంలో ప్రవేశించకుండా పరిశుద్ధాత్మనే ఒక మాయలాగా ప్రవేశించి బిడ్డ చుట్టూ ఒక లేయర్ కట్టాడు, ఒక స్కిన్ లేయర్ కట్టాడు అనమాట. ఆ లేయర్ ఉండటం వల్ల తల్లి రక్తం కూడా యేసయ్యకి రాలేదు. ప్రైజ్ ది లార్డ్.
తల్లి కూడా మరియమ్మ కూడా పాపం చేసింది కాబట్టి ఆ మరియమ్మ పాపము కూడా యేసయ్యకి రాలేదు. ఆయన రక్తం ఎక్కడ కూడా అనవసరంగా చిందించలేదు. ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయనే ఛాలెంజ్ చేశాడు, నాలో దోషం ఉంటే చూపించండి అని ఛాలెంజ్ చేస్తే ఈ రోజు వరకు ఒక్కడు కూడా ఆయనలో పాపం ఉందని ఆ ఛాలెంజ్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కాబట్టి యేసయ్య రక్తము పవిత్రమైనదా కాదా? ఎస్. ఇప్పుడు మనం అనుకున్నాం యేసయ్య రక్తము పవిత్రమైనది అంటే కనీసం తల్లి రక్తము కూడా ఆయన తన రక్తములు కలపలేదు. అంత పవిత్రంగా ఉన్నాడు. అందుకే కరెక్ట్గా చెప్తాడు ఆ గాబ్రియల్ దూత, మరియమ్మ నీ గర్భంలో ఉన్న శిశువు చుట్టూ పరిశుద్ధాత్మ ఆవరించి ఉంటాడు, కాబట్టి నీ రక్తము బిడ్డకి అంటకూడదు. గర్భం మాత్రమే పవిత్రమైనది, నీ రక్తం పవిత్రమైనది కాదు. నీ రక్తం నా బిడ్డకి అక్కర్లేదు, జస్ట్ నువ్వు కను అంటే చాలు అని కంటానికి మాత్రమే మరియమ్మను వాడుకున్నాడు. కానీ మరియమ్మ రక్తం యేసయ్యలో ప్రవేశించలేదు. సరే, జ్ఞాపకం చేసుకుందాం. అలాంటప్పుడు ఆయన వచ్చి ఒక మనిషిగా వచ్చి 34 సంవత్సరాలు జీవించి తనకు చనిపోయి బ్లడ్ గార్డ్స్ అయిపోయింది కదా, మళ్ళీ హింస ఎందుకు, శిలువ ఎందుకు? సరే, బ్లడ్ కావాలి, పవిత్రమైన బ్లడ్ కావాలి. యేసయ్య పవిత్రమైన బ్లడ్డే, పుట్టాడు, మనిషి అయ్యాడు, 33 సంవత్సరాలు జీవించాడు, ఇక చనిపోవాలి, రక్తం కాచాలి, చచ్చిపోతే సరిపోయింది కదా. దానికి హింస, మళ్ళీ బలి, చంపటము, జడ్జిమెంట్లు, సిలువలు లాక్కెళ్ళటం ఇదంతా ఎందుకు అంటే దానికి ఒక రీజన్ చూద్దాం. అప్పట్లో రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్ ఏంటంటే సిలువ మరణం. రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సివియర్ పనిష్మెంట్ అంటే ఎవరికి ఇస్తారంటే ఈ పనిష్మెంటు? బానిసలకు, తీవ్రవాదులకు, విప్లవకారులకు, ఉగ్రవాదులకు, వాళ్ళను చంపటానికి విధించే శిక్ష సిలువ మరణం. అంటే విప్లవకారుడు అంటే ఎవరు చెప్పండి, ఒక పేరు చెప్పండి మీరు. గద్దర్. ఇంకో పేరు చెప్పండి. అల్లూరి సీతారామరాజు. గద్దర్ విప్లవకారుడు కదమ్మ, విప్లవ రచయిత, పాటలు రాస్తాడు. ఆయన రక్తం కాచి చచ్చిపోలేదు, రక్తం కాసి ప్రాణం పెట్టింది అంటే అల్లూరి సీతారామరాజు. ఇంకా చెప్పాలంటే మనకు తెలియని వ్యక్తి భగత్ సింగ్ ఉన్నాడు. భగత్ సింగ్ విప్లవకారుడు. అంటే విప్లవ భావజాలం ఉండటం వేరు, విప్లవం రక్తం చిందించడం వేరు. యేసయ్య అల్లూరి సీతారామరాజు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఏమన్నాడు? చంపుకోరా అన్నాడు. బ్రిటిష్ వాడు బాణం గుడిపెట్టి చంపుతారంటే ఇక్కడ కాల్చరా అని చెప్పి రొమ్ము చూపించాడు ఆయన. అంత ధైర్యశాలి విప్లవకారుడు, ఆయన విప్లవకారుడు అంటాడు. అలాంటి వాళ్ళు ఉంటే దేశానికి మంచిది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చంపేశారు ఆయన్ని. బ్రిటిష్ వాళ్ళు ఆయన చంపేశారు. అలాగే రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరంటే యూదులే. కాబట్టి రోమా వాళ్ళు ఏం చేశారు? యూదుల్లో ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు చంపేయడం మొదలుపెట్టారు. అందుకని రోమా గవర్నమెంట్ వాళ్ళు విధించే పనిష్మెంట్ ఏంటంటే, అంటే సివియర్ పనిష్మెంట్ ఏంటంటే అది శిలువ మరణము. శిలువ మరణము చాలా భయంకరమైన మరణము. అది ఆ మరణం ఎవరికి ఇస్తారంటే తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి ఇస్తాడు. తీవ్రవాదము, ఉగ్రవాదము తెలుసా మీకు ఇవన్నీ ఏంటో? ఈ వాదము అంటే ఏంటి? వాదం అంటే వాదించడం, డిస్కషన్. మితవాదము, అతివాదము, తీవ్రవాదము, ఉగ్రవాదము, 4 వాదాలు ఉన్నాయి. మితవాదము, అతివాదము, తీవ్రవాదము, ఉగ్రవాదము. అంటే మితంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, అతిగా మాట్లాడే కూడా ఉంటాడు, అతివాదం. అది తీవ్రవాదం అంటే తీవ్రంగా మాట్లాడే కూడా ఉంటాడు. అది వాడు ఆర్గ్యుమెంట్ కరెక్ట్, నేనే కరెక్ట్ అంటుంటాడు వాడు. ఈ 3 కాకుండా కూడా ఉన్నాడు వాడేమన్నాడు? ఉగ్రవాదం. వాడు చంపేస్తాడు కోపం వస్తే. కానీ ఈ 4 మించింది ఇంకోటి ఉంది, అవకాశవాదము. అవకాశవాదం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడం, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవటం. అంటే తనకు ఆలోచన ఉండదు, ఎవడు చెప్తే వాడు ఆ మాట వింటుంటాడు. సో ఈ 5 వాదాలు జాగ్రత్త. నువ్వు ఎక్కడో ఉంటావు, అందులో ఎక్కడున్నావు నువ్వు తెలుసుకో. మితవాదము, అతివాదము, తీవ్రవాదము, ఉగ్రవాదము, అవకాశవాదం. అవకాశవాదం డేంజరస్. గోడ మీద పిల్లి అంటాం చూడండి, ఎటు బాగుంటే అటు దూకే టైపు. మనం అవకాశవాదాన్ని పట్టుకోకూడదు. మనందరం 90% మనందరం కూడా మితవాదులమే, ఎక్కువ మాట్లాడడం. అతివాదులు ఎవరంటే మనం లేడీస్ని పంపు దగ్గర, మార్కెట్ దగ్గర, చేపల మార్కెట్ దగ్గర, లేకపోతే నీళ్లు పట్టే చోట చూస్తే అతివాదం కనపడిద్ది అక్కడ మనకి. ఎంత గట్టిగా మాట్లాడుకుంటారంటే అది నిజంగా అతివాదమే. వాళ్ళ కనుక మీసాలు గడ్డాలు పెడితే తీవ్రవాదులే.
రక్తం కార్చేవాళ్ళు తీవ్రవాదులు వీళ్ళు. ఈ తీవ్రవాదులు కనుక ఎక్కువైతే బాంబులు వేయటమే ఉగ్రవాదం. సో ఇవన్నీ కాదు, యేసయ్య అంటున్నాడు ఇవన్నీ కాదు. అలాంటి వాళ్ళని చంపటం కోసమే రోమా గవర్నమెంట్ పెట్టిన సిద్ధాంతం శిలువ మరణం. అందరికీ శిలువ మరణం ఉండదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా అందరికీ ఉరిశిక్ష ఉండదు. కొంతమందికి జైలు శిక్ష, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 8 నెలలు, కొంతమందికి జీవిత ఖైదీ, కొంతమందికి ఇంకేదో ఖైదీ ఉంటాయి. కానీ అంటే ఉరి శిక్ష మాత్రం రేరుగా ఇస్తారు. అది తప్పదు అంటే ఇచ్చే పనిష్మెంట్ అది. ఉరిశిక్ష కోడ్ నంబర్ తెలుసా మీకు? ఇండియన్ పీనల్ కోడ్ నంబర్ సెక్షన్ తెలుసా మీకు? ఇండియన్ పీనల్ కోడ్ 302 ప్రకారము తప్పు చేస్తే వాడికి, అంటే ఉరిశిక్ష ప్రకారము, అంటే తీవ్రమైన తప్పు చేస్తే వాడిని ఉరి తీస్తారు. మన ఇండియాలో మ్యాక్సిమం శిక్ష అంటే హయ్యెస్ట్ పనిష్మెంట్ అంటే ఉరి మాత్రమే. కానీ రోమన్ గవర్నమెంట్లో హయ్యెస్ట్ సివియర్ పనిష్మెంట్ ఉరి కాదు, సిలువ. ఎందుకు అంటే ఇలాంటి తప్పు ఇంకొకడు మళ్ళీ చేయకూడదు అని రోమా గవర్నమెంట్ ఉద్దేశం. వీడు పబ్లిక్లో చంపాలి. మన ఊరి ఎక్కడ తీస్తారు? పబ్లిక్లో ఉరి తీయరు. ఎక్కడ తీస్తారు? గవర్నమెంట్లో ఎక్కడో చిన్న ఒక హాల్లో చిన్న ఎవరు తెలియకుండా 2-3 మాత్రమే ఉండి ఉరి తీస్తారు. కానీ రోమా గవర్నమెంట్ అలా కాదు, పబ్లిక్లో అందరూ చూస్తుండగా చంపాలి. ఎందుకంటే రెండోవాడు ఎవడు కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదు అని భయపెట్టడం కోసము, ప్రజలను భయపెట్టడం కోసము, ఇతర వర్గాలకు హెచ్చరిక చెప్పడం కోసము ఈ శిక్ష వాడేవాళ్ళు. కానీ యేసయ్యకి తెలుసా ఈ సంగతి? ఇలాగ నన్ను చంపుతారని యేసయ్యకి తెలుసా? నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? డాక్టర్ కనుక ఒరే నువ్వు 16వ తారీఖు చచ్చిపోతావని చెప్పి నీకు ఈ నెల ముందు 1వ తారీఖు చెప్తే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలుసా? 1వ తారీఖున చచ్చిపోతావు. 16 దాకా అక్కర్లా. అంతే, మన గుండె అంత వీక్ అనమాట. 16వ తారీఖు నువ్వు చచ్చిపోతావు, డాక్టర్ 1వ తారీఖు చెప్తే నువ్వు 1వ తారీఖు సాయంత్రం చచ్చిపోతావు. కానీ యేసయ్య తన డెత్ డేట్ తెలిసి ఓపెన్గా చెప్పాడు, నేను చచ్చిపోతున్నాను, నన్ను చంపుతారు, నన్ను రాళ్లతో కొడతారు, కొరడాలతో కొడతారు, నేను చనిపోయి మళ్ళా లేస్తానని చెప్పేసి ఆయన 3 సార్లు చెప్పాడు. ఒకసారి కాదు, 3 సార్లు చెప్పాడు. ఎవరైనా ఉన్నారా చరిత్రలో నేను చచ్చే రోజున అంటే డెత్ డేట్ తెలిసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసయ్య. చరిత్రలో డెత్ డేట్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య. బర్త్ డేట్ కూడా ఆయనకే తెలుసు, ఎవరు తెలియదు. బర్త్ డేటు డెత్ డేట్ తెలిసిన వ్యక్తి యేసయ్య. ఆయన అంటాడు నేనే చచ్చిపోతున్నాను. ఆ అర్ధరాత్రి గెత్సేమనే తోటలో ఆ సైనికులందరూ వచ్చి యేసయ్య ఎక్కడ వెతుకుతుంటే ఎవరి కోసం వెతుకుతున్నాను అంటాడు ఈయనే అంటాడు యేసయ్య కోసం. అంటే నేనే యేసయ్యని అరెస్ట్ చేయండి అంటాడు. ఎంత ధైర్యం యేసయ్యకి! నేనే యేసయ్యని అరెస్ట్ చేయండి. ఒక దశలో లోకాసు వార్తలో వాళ్ళందరూ కొట్టబోతే పారిపోయాడు మళ్ళీ ఈయనే. ఎందుకంటే అది డెత్ డేట్ కాదు, దేవుడు ఫిక్స్ చేసిన మరణదినం అది కాదు. అప్పుడు చావకూడదు, వాళ్ళు చంపినా పారిపోవాలి. దేవుడు ఫిక్స్ చేసిన డెత్ డేట్కే చనిపోవాలి. ఆ విధంగా ప్లాన్ ప్రకారమే చనిపోయాడు. ఆయన మాట ఇచ్చి తప్పలేదు. ఆ మాట ఆయనే చెప్పాడు, నేను చచ్చిపోతున్నాను. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10:18. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొట్టకు నాకు అధికారం కలదు, నా అంతటా నేను పెట్టి చెప్తున్నాను, తండ్రి వల్ల నాకు ఈ ఆజ్ఞ నాకు అధికారం పొందితే అంటున్నాడు. నేనే ఒప్పుకుంటున్నాను, నేనే చనిపోతాను, నాకు తెలుసు నేను ఎప్పుడు చనిపోవాలో. డెత్ డేట్ తెలిసి అనౌన్స్ చేసిన వ్యక్తి కూడా యేసయ్య ఫస్ట్. సరే, ఈ యేసయ్య డెత్ని మరి దేవుడు అంగీకరించాడంటే దేవుడు కూడా అంగీకరించాడు. చూడండి, ఆ మాట ఉంది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా 53 6-7 వచనాలు. చాలు. అక్కడ యేసయ్య ఎలా మరణించబోతున్నాడో యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవక్త యేసయ్య కంటే ముందు ఎన్ని సంవత్సరాల ముందు ఉన్నాడు? యెషయా ప్రవక్త యేసయ్య కంటే ముందు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 2500 సంవత్సరాలు సుమారుగా. యేసయ్య పుట్టక ముందే 2000 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తిరించవని గొర్రె వలె మౌనంగా ఉన్నాడు, అన్యాయపు తీర్పు పొందాడు, జనుల అతిక్రమంలో మొత్తబడ్డాడు, భూమిలో కొట్టివేయబడ్డాడు,
అతని శిక్ష 5వ వచనం చూడండి. అతడు గాయపరచబడ్డాడు, దోషముటి నలుగుగొట్టబడ్డాడు, మన సమాధానార్థ శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు శిక్ష స్వస్థత కలుగుచున్నది. 10వ వచనం కూడా చూద్దాం. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవా ఎవరు? తండ్రి. తండ్రి ఎవరు? ఆయనే. ఆయన అక్కడ పైన ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు అంటున్నాడు. ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యాను, ఆయనకు వ్యాధి కలుగు చేశాను, ఆయన తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కాబట్టి యేసుక్రీస్తు చనిపోవటం అనేది యెహోవాకి ఇష్టమే. యేసుక్రీస్తు చనిపోవటం అనేది యేసుక్రీస్తుకి ఇష్టమే. ఎవరికి ఇష్టం లేదు యేసుక్రీస్తు చనిపోవటము? ఎవరికో ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు సైతాన్ యేసయ్య చనిపోవటము? సైతానికి ఎందుకు ఇష్టం లేదు? యేసయ్య చనిపోవటం నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. సరే, సైతాన్ కూడా ఇష్టం లేదంట. వాడికి ఎందుకు ఇష్టం లేదు? గెలవలేడని. అది కాదు. కానీ ఉద్దేశం ఏంటంటే అనాది కాల ప్రణాళిక నెరవేరకూడదు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు కలిపి తీసుకున్న ఒక ప్లాను అది ఫెయిల్ అవ్వాలి కానీ సక్సెస్ కాకూడదు. యేసయ్య కనుక పాపుల కొరకు మరణిస్తే పాపులే ఉండరు, ఉండకపోతే వాడి బ్యాచ్ ఉండదు, వాడి టీం ఉండదు, ఓడిపోతాడని చెప్పేసి వాడికి మాత్రమే ఇష్టం లేదు యేసయ్య చనిపోవటం. మిగతా వాళ్ళందరికీ యేసు చనిపోవటం ఇష్టమే. నీకు ఇష్టమా కాదా? యేసయ్య చనిపోవటం నీకు ఇష్టమా కాదా? యేసయ్యను చంపడం నీకు ఇష్టమా లేదా? నువ్వు యేసయ్యను చంపుతావా? నువ్వు చేసే పని అదే. ఇప్పుడు నువ్వు చంపట్లా, కత్తి తీసుకు పొడవట్లా. ఆయన మాట వినకపోతే చంపడమే కదా. ఆయన మాట వినకపోతే చంపడమే కదా. బైబిల్ ఏముంది? కత్తి తీసుకు పొడవక్కర్లేదు, కంటి చూపుతో చంపేయచ్చు కదా. అంతే కదా. ఆయన మాట వినకపోతే చంపటమే. మనందరం కూడా యేసయ్యను చంపుతూనే ఉన్నాం. ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఆయన బలిదానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొన్న మనం ఈవినింగ్ క్లాసులో మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు సిలువ ఎలా మోసాడంటే, ఆనాడు ఇస్సాకు తన కట్టెలు ఎలా మోసాడో అలాగే యేసుక్రీస్తు ఈరోజు సిలువ మోసాడు. ఇస్సాకు కట్టెలు మోసాడు తన బలికే, తను చనిపోవటానికే. మరి ఆయన తండ్రి యాకోబు, తండ్రి అబ్రహాము కత్తి నిప్పు తీసుకున్నాడు, కత్తి ఖడ్గము ఆయన పట్టుకున్నాడు. కానీ ఇస్సాకు మాత్రము తన కట్టెలు తనే మోసాడు. ఇక్కడ మనం చూస్తే యేసయ్య తన సిలువు తానే మోసాడు, తండ్రి మాత్రము ఖడ్గం పట్టుకున్నాడు. అంటే శిక్ష విధిస్తానికి సిద్ధమయ్యాడు, బలి అర్పిస్తానికి యెహోవా సిద్ధమయ్యాడు. యేసుక్రీస్తుని బలిచ్చింది యెహోవా మాత్రమే. నువ్వు కాదు, నేను కాదు, రోమన్స్ కాదు, యూదులు కాదు, వాళ్ళు ఎవరు కాదు, నువ్వు నేనే. యెహోవా మాత్రమే ఆయనను బలిచ్చాడు. సరే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రజల పాపాలు క్షమించడానికి పవిత్ర రక్తము అవసరమైందని యేసయ్య దానికి చనిపోయాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్త ప్రోక్షణ అంటే అర్థం ఏంటి? రక్త ప్రోక్షణ, ఆ ప్రోక్షించడము. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీకు చెప్పాను అనుకుంటా, మళ్ళీ చెప్తాను. మన హిందూ సహోదరులు కొబ్బరికాయ తీసుకెళ్ళి పూజారి గారికి ఇస్తారు. పూజారి గారు లోపలికి వెళ్ళి ఆ కొబ్బరికాయ పగలగొట్టి ఆ నీళ్లు నేల మీద పోసి ఒక టెంకాయ అక్కడ పెట్టుకొని ఒక ముక్క వీళ్ళకి ఇస్తాడు. ఎందుకు కొబ్బరికాయే కొట్టాలి? ఎందుకు కొబ్బరికాయ లోపల కొట్టాలి, బయట ఎందుకు కొట్టకూడదు? జ్ఞాపకం పెట్టి చాలా ప్రశ్న ఇస్తున్నాను. ఎందుకు కొబ్బరికాయే కొట్టాలి? రెండోది, ఎందుకు కొబ్బరికాయ లోపల కొట్టాలి, బయట ఎందుకు కొట్టకూడదు? సరే, అది పవిత్ర జలం, దాన్ని మానవుడు చేయలేడు, దాన్ని టచ్ చేయలేడు, కల్తీ ఉండదు, కాబట్టి పవిత్ర జలము. మరి కొబ్బరికాయ బయట కొట్టవచ్చు కదా, మనమే కొట్టి ఒక కాయ తీసుకెళ్ళి ఆయన ముఖానికి ఇచ్చి నువ్వు తిను, నేను తింటా అని చెప్పొచ్చు కదా. విగ్రహం ముందు ప్రోక్షించాలి. ప్రోక్షణ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి తీసుకోకుండా ఆ నీళ్లు వదిలేయాలి.
ఆ నీళ్లు వదిలేయాలి, దాన్ని ప్రోక్షణ అంటారు. అలాగే మనము కూడా మన హృదయంలో పాపాలను తీసి యేసయ్య ముందు ప్రోక్షించాలి. మన పాపాలను మళ్ళీ మనం తీసుకోకుండా ఉండలాగున యేసయ్య రక్తము కూడా ఆ విధంగా ప్రోక్షించబడింది. ప్రోక్షణ అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా ప్రోక్షించబడింది. కానీ బ్రిటిష్ సైంటిస్టులు కొంతమంది చెప్తున్నారు యేసయ్య రక్తము ఇంకా ఉందని మొన్న యూట్యూబ్లోనే ఎక్కడో ఒక స్కాలరు ఒక ప్రూఫ్ చూపించాడు. బ్లడ్ ఇంకా ఉందని. బ్లడ్లో మామూలుగా ప్రతి బ్లడ్లో తల్లి తండ్రి క్రోమోజోమ్స్ ఉంటాయి, 23 అవునా, 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ యేసయ్య బ్లడ్లో ఒక్క తల్లి క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయి అని ఐడెంటిఫై చేశారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి సంబంధం లేకుండా. సో రక్తం గురించి మాట్లాడుకుంటున్నాం. మరియమ్మ రక్తం ఈయనకి ఎలా వచ్చింది? ఇప్పుడే కనుక్కున్నాం. మరియమ్మ రక్తం అంటకుండా దేవుడు కవర్ చేశాడు కదా. మరి ఇప్పుడు మరియమ్మ రక్తం ఎలా వచ్చిందంటే తల్లి పాలు తాగాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లి పాలు తాగాడు. ఆ క్రోమోజోమ్స్ లోపల ఉన్నాయి. ఇప్పటికీ కూడా టెస్ట్ చేస్తే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుష క్రోమోజోమ్స్ ఆయన రక్తంలో కనపడవు. ఇప్పటికీ సజీవ లెక్కలో ఉన్నదని ఒక సైంటిస్టులు మనకు చెబుతూ ఉన్నారు. సరే, మరి ముందుకు వెళ్దాం. ఎంతటి హింస అవసరమా అనే పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతటి హింస అవసరమా? ఎంత ఘోరంగా చంపాలా? సరే చంపి తీసుకెళ్ళి మూలం తీసుకెళ్ళి ఒక మర్డర్ చేసేసి ఆ రక్తం తీసుకొచ్చి పోయొచ్చు కదా. దాన్ని అలా కాకుండా 10 మందిలో చంపటము, హీనంగా చంపటం. ఎందుకంటే దానికి ఒక రీజన్ చెప్తున్నాడు. ఏమంటే సిన్ ఈజ్ సీరియస్. నువ్వు అనుకుంటావు సిన్ చాలా తక్కువ అనుకుంటావు. సిన్ ఈజ్ సీరియస్, లవ్ ఈజ్ కాస్ట్లీ. Sin is serious, love is costly, and therefore redemption is not cheap. Redemption is not cheap. అంటే అర్థం ఏంటంటే సిన్, నువ్వు చేసిన తప్పు చాలా సీరియస్, చాలా గొప్ప, అదే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిన్ చేసావు నువ్వు. ఆ సిన్కి యేసయ్య ప్రేమ చాలా విలువైంది. అంటే చాలా భయంకరమైన తప్పు నువ్వు చేస్తే యేసయ్య తన పవిత్రమైన రక్తం తెచ్చి నీ దగ్గర పోషించాలంటే ఆ రెడెంప్షన్ చాలా చీప్. కాబట్టి రెడెంప్షన్ ఈజ్ నాట్ చీప్, మోస్ట్ వర్తీ, నాట్ అన్వర్తీ. శిలువ రక్తం చాలా విలువైనది. అంత విలువైన రక్తం చిందిస్తేనే నీ బిడ్డ బ్రతుకుతాడు. ఈ మధ్య నేను ఒక వార్త విన్నాను. క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ సీరియస్ అయితే ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ వచ్చిందంట. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 35 lakhs per week. వారానికి 35 లక్షలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్ ఇస్తే ఆ పిల్ల బతికిద్ది. ఎంత కాస్ట్లో కదా ఆ అబ్బాయి జీవితం అప్పుడు. మరి అలా ఎన్ని వారాలు ఇవ్వాలో తెలియదట. ఒక వారం ఇస్తే చూద్దాం, బాగుంటే లేకపోతే లేదని. అలాగా ఎన్ని వారాలో ఎన్ని 35 లక్షలో తెలియదు మనకి. ఆ విధంగా కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆమె బ్రతకపోతే పరిస్థితి ఏమిటి? కాబట్టి సిన్ ఈజ్ సీరియస్. అలాగే లవ్ ఈజ్ కాస్ట్లీ. దేవుడి ప్రేమ చాలా విలువైనది. దేవుడి ప్రేమను మనం తక్కువగా లెక్కలేస్తున్నాం, తక్కువగా అంచనా వేస్తున్నాం. ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ అనువర్తి, ఇట్ ఈస్ కాస్ట్లీ. సో ఆ కాస్ట్లీ లవ్ని ఈ సీరియస్ లవ్ సిన్కి అప్లై చేస్తే వచ్చేదే ద రెడెంప్షన్. ఇట్స్ నాట్ ఎ చీప్, ఇట్ ఈస్ మోస్ట్ వర్తీ. అంటే యేసయ్య పాప పరిహార శిక్ష ఎంత భయంకరమైందంటే ఆయన అంత భయంకరంగా చనిపోయాడు కాబట్టే ఈరోజు నీకు శిక్ష విడుదల కలిగింది. లేకపోతే నువ్వు ఈనాడు బతికుండేవాడివి కాదు. ఈనాడు మనం బతికుండేవాళ్ళం కాదు. మనం తప్పు చేశామా లేదా? పోనీ తప్పు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి తప్పు చేస్తే దేవుడు ఎందుకు ఊరుకున్నాడు ఇంతకాలం? తప్పు చేసిన వెంటనే చంపాలి కదా. లోతు భార్య తప్పు చేసిందా లేదా? ఎప్పుడు చంపాడు దేవుడు ఆమెని? అప్పుడే చంపేశాడు. ఆకాను దొంగతనం చేశాడా లేదా? ఎప్పుడు చంపాడు దేవుడు ఆయన్ని? మోషే తప్పు చేశాడా లేదా? ఎప్పుడు చంపాడు దేవుడు ఆయన్ని? ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే చంపేశాడు ఆయన. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే చంపేశాడు. నో ఎక్స్క్యూజ్. ఒక గంట కూడా వెయిట్ చేయాల. అలాంటిది ఇప్పుడు 2000 యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నువ్వు నేను ఎన్ని తప్పులు చేస్తున్నా యేసయ్య మనం చంపట్లేదు. కారణం ఏంటంటే యేసు రక్తం ప్రోక్షించబడింది. మనం నీతిమంతులం కాదు, మనం పనికిమాలిన వాళ్ళం, దౌర్భాగ్యం. మన శిక్ష, మన తప్పులు మనకు తెలియవు. కానీ ఈ తప్పులన్నీ దేవుడు కౌంట్ చేయట్లా. ఎందుకు కౌంట్ చేయడంటే నీ కోసం నా కోసం యేసయ్య శిలువలో రక్తం కార్చేశాడు. ఆ బలియాగం అయిపోయింది.
నీ పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి నేను ఇక రక్షణ యాగములో పాలి భాగస్థులమయ్యాము. ఇంకా చెప్పాలంటే సైతాను, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కలిసి యేసయ్యను చంపేశారు. అవునా కాదా? ఒక కారణం. ప్రధాన యాజకుల కారణం వేరు, పరిసయ్యుడు కారణం వేరు, శాస్త్రుల కారణం వేరు, యూదుల కారణాలు వేరు. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా కానీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు చావటంలో పాత్ర పోషించారే తప్ప వాళ్ళు చంపలేదు. వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించారు. ఇంకొక మాట చెప్తాను, ముగించుకుందాం. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉంది ఎవరు? యేసయ్య, దూత. కానీ సైతాన్ కూడా ఉన్నాడు అక్కడ. ఎందుకు తెలుసా? నిజానికి సైతాను ఓడిపోయిన సిలువలో కాదు, గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేసి, ప్రభువా ఈ శిక్ష నాకు తగ్గించు, గిన్నెను తీసి నేను భరించలేకపోతున్నానంటే యేసయ్య, దేవుడు అన్నాడు, నో యూ హ్యావ్ టు బేర్, భరించాల్సిందే అన్నాడు. ఒకవేళ యేసయ్య మాట విని దేవుడు క్షమించి వద్దు సరిపోలా ఏం చచ్చిపోతావులే అని అనుంటే సైతాన్ గెలిచేవాడు, సైతాన్ ఛాన్స్ వచ్చేది. కానీ యేసయ్య దేవుడు అనలా, నో నువ్వు దానికే పుట్టావు, నువ్వు చనిపోవాల్సిందే. దూతలు వచ్చి సపరే చేశారు. ఆయన రక్తం చెమట బిందువులాగా నేల మీద కాలేదని టెన్షన్ పడ్డాడు, భరించాడు, సహించాడు, వహించాడు, రక్తం కారిపోయింది. అప్పుడే దేవుడు పరిశుద్ధులు యేసుక్రీస్తు ఎదురు మాట్లాడుకున్నారు. ఏమంటే దేవుడు చెప్పాడు, నువ్వు చనిపోక తప్పదయ్యా, కష్టపడు, ఓర్చుకో అని చెప్పాడు. నేను తట్టుకోలేను డాడీ, నా వల్ల కాదు అంటాడేమో అని సైతాన్ చూశాడు. అన్నాడు కూడా దేవుడు ఆ మాట. కానీ యేసయ్య తండ్రి ఒప్పుకోలేదు. నో యూ హ్యావ్ టు ఒప్పుకున్నాడు. అప్పుడు కనుక యేసుక్రీస్తు అంటే సైతాను ఒప్పుకుని ఉండి ఎంత గొడవ అయ్యేదో. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం. అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత చంపాలి కదా, ఉరిశిక్ష వేయాలి కదా. ఎవరికైనా ఉరిశిక్ష వేసేటప్పుడు వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్తారా? ఉరిశిక్ష వేసేవాడిని మనం ఎప్పుడైనా చూసామా? మరి ఎందుకు వీధుల్లో కొట్టుకుంటూ వెళ్ళారు? ముళ్ళ కిరీటం పెట్టమని ఎక్కడుంది? ఎవరు చెప్పారు ముళ్ళ కిరీటం పెట్టమని? ఆయన కొట్టిన కొరడా దెబ్బలు ఎన్ని తెలుసా మీకు? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ అంటే ఎన్ని? 39. కానీ ఒంటి మీద పడ్డ గాయాలు ఎన్ని? ఒకదానికి మూడు తాళ్ళు ఉన్నాయి కదా, 3 ఏమంటాం బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో 39 ఇంటూ 3 కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి? అన్ని గీతలు ఉన్నాయి కదా, అంత రక్తం కారింది కదా. ఇంత శిక్ష అవసరమా అంటే సైతాను రోమా సైనికులు ప్రేరేపించి కొట్టించాడు. ఎందుకు కొట్టించాడంటే యేసుక్రీస్తు తిరగబడతాడేమో అనుమానం. ఎట్లన్నా తిరగబడతాడు. తిరగబడితే ఏమైంది? ఫినిష్. మన పాప పరిహార శిక్ష ఆగిపోయి ఉండేది, మనం చచ్చిపోయి ఉండేవాళ్ళము. యేసయ్య ఓర్చుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టినా ఓర్చుకున్నాడు, కొరడా దెబ్బలు కొట్టినా ఓర్చుకున్నాడు, మొహం మీద ఊసినా ఓర్చుకున్నాడు, గుద్దినా ఓర్చుకున్నాడు, తుమ్మినా ఓర్చుకున్నాడు, గడ్డం పీకినా ఓర్చుకున్నాడు, కాళ్ళతో తన్నినా ఓర్చుకున్నాడు, ఈడ్చుకెళ్ళారు అయినా ఓర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన ఓర్చుకోకపోతే, ఆయన తిరుగుబాటు చేసి ఉంటే, ఆయన ఆ మరణం జయించకుండా పారిపోయి ఉంటే ఈరోజు నేను చచ్చిపోయి ఉండేవాళ్ళం, ఇంతసేపు బతికి ఉండేవాళ్ళం కాదు. ఆయన సహించాడు కాబట్టి, ఆయన వహించాడు కాబట్టి, ఆయన భరించాడు కాబట్టి ఈరోజు నీకు నాకు స్వేచ్ఛ దొరికింది. మనం పాపాలు చేస్తున్నా కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చెప్పుకొని ముగిద్దాం. యేసుక్రీస్తు వచ్చింది శిలువ మన పాపాలు మోసుకెళ్ళటానికి అని బైబిల్లో చెప్పబడి ఉంది. ఏమని? ఇదిగో సమస్త లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. యేసయ్య నీ పాపాలు నా పాపాలు మోసుకుపోయాడా లేదా? మళ్ళీ అడుగుతున్నాను, యేసయ్య నీ పాపాలు నా పాపాలు మోసుకు వెళ్ళాడా లేదా? మోసుకెళ్తే ఇంకా పాపాలు ఎందుకొని భూమి మీద ఉండకూడదు కదా, ఆయన మోసుకెళ్ళాడు కదా. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా చేస్తానే ఉండవు. అంటే అర్థం ఏంటి? ఆయన మోసుకెళ్ళినా కూడా నువ్వు ఇంకా చేస్తానే ఉన్నావు. 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపము. జన్మ పాపం అంటే నీకు తెలియకుండా మీ పితరులు చేసిన పాపము, మీ తల్లిదండ్రులు చేసిన పాపము, నీ రక్తములో ఉన్న దోషము, ఇవన్నీ జన్మ పాపాలు. యేసయ్య ఆ జన్మ పాపం కొట్టివేశాడు, అది లేదు ఇప్పుడు నీకు. కానీ ఏముందంటే కర్మ పాపం ఉంది. కర్మ పాపం అంటే నువ్వు చేసుకున్న పాపాలు.
నువ్వు తక్కువ దానివేం కాదు, తక్కువడివేం కాదు, మనం మంచోళ్ళమేం కాదు. మనం చేసిన పాపాలు మనకు తెలియదు. ఒకసారి మన ముసలమ్మను కదిలిస్తే చెప్పింది ఎన్ని తప్పులు చేసిందో. సో పాపాలు మనం లెక్కకు మిక్కిలిగా చేసామో వాటన్నిటికీ శిక్ష అనుభవించాలి. అది కూడా యేసయ్య కొట్టివేశాడు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, వచ్చి యేసయ్య నా పాపాలు క్షమించయ్యా అని అడిగితేనే కొట్టివేస్తాడు, లేకపోతే కొట్టివేయడు. నీ జన్మ పాపాలు కొట్టివేశాడు, ఇది క్లియర్, ఓకే, అయిపోయినాయి, అది లేవు. కానీ కర్మ పాపాలు కొట్టివేయాలంటే మాత్రము యూ హ్యావ్ టు కమ్ టు హిమ్. ఆయన దగ్గరకు వచ్చి తప్పు చేసిన తండ్రి క్షమించయ్యా అని అడిగితేనే. తప్పు చేశారయ్యా క్షమించు, నువ్వు దొంగవి కాదా, నువ్వు మోసగాడివి కాదా, నువ్వు దుర్మార్గుడివి కాదా, నువ్వు అన్యాయం చేయలేదా, నువ్వు పాపం చేయలేదా అని ప్రశ్నించుకుంటే అన్నిటికీ ఎస్ 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 అనుకుంటాం మనం. మరి ఎస్ అన్నప్పుడు నీ పాపాలు క్షమించే దేవుడు ఉన్నప్పుడు వచ్చి అడగొచ్చు కదా, యేసయ్య నా పాపాలు క్షమించమని. అడగకపోతే నీ పాపాలు నీతోనే ఉంటాయి, అవి యేసయ్య తీసుకెళ్ళడు. అప్పుడు ఒకవేళ నువ్వు చచ్చిపోతే, పాపాలు ఒప్పుకోకుండా నీ పాపాలు నీలోనే దాచుకొని నువ్వు చచ్చిపోతే ఏమైందంటే నీ పిల్లలు చచ్చిపోతారు. నీ పిల్లలు ఆ పాపాల శాపాలై పిల్లలకు వస్తాయి. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకోకుండా చచ్చిపోతే నీ పాపాలు నీ పిల్లలకు వస్తాయి, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు మోస్తారు నీ పాప శిక్ష. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనము మన పాపాలు ఒప్పుకోవాలి. ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికైనా తెలుసా? కాబట్టి ఏం చేయాలి, మనము ఇప్పుడే ఒప్పుకోవాలి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టి మనము ఇప్పుడే ఒప్పుకోవాలి. కాబట్టి టైం వచ్చినప్పుడే మన పాపాలు ఒప్పుకోవాలి. టైం లేనప్పుడు మన పాపాలు మనము ఒప్పుకోలేము. అందుకే ఎట్లన్నాడు, యేసుక్రీస్తు మరణంతో లోక శిక్ష ఆగిపోలేదు. ఇది అంటే ఎట్లన్నాడు, ద స్టోరీ డజంట్ ఎండ్ ఎట్ ద క్రాస్. సిలువ దగ్గర ఆ స్టోరీ ఆగిపోలేదు. రిజరెక్షన్ ఈజ్ ద అల్టిమేట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. తిరిగి యేసుక్రీస్తు లేవటమే పునరుద్ధాన బలము. చనిపోవటం అందరూ కావాలంటే ఎవరైనా భరించి చచ్చిపోతారు కావాలంటే, కానీ తిరిగి లేవటం అనేది యేసుక్రీస్తు మాత్రమే సాధ్యము. రిజరెక్షన్ ఈజ్ ద అల్టిమేట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎక్కడ కనపడిందంటే యేసుక్రీస్తు తిరిగి లేవటము. చచ్చిపోవటం అంటే బలవంతాన కొంతమంది చచ్చిపోతారు. మన క్రైస్తవ సహోదరులు కొంతమంది హతసాక్షులు అయ్యారు, చచ్చిపోయారు వాళ్ళందరూ. కానీ వారు లేచారా? లేదు. బైబిల్లో కొంతమంది తిరిగి లేచారు. ఎవరెవరు లేచారు చెప్పు? లాజరస్ లేచాడు, ఇంకా షూనేమియుల కొడుకు లేచాడు, యాయేరు కుమార్తె లేచాడు. కానీ వీళ్ళందరూ మళ్ళీ చచ్చిపోయారు. అందరూ చనిపోయారు. భూమి మీద బతికిన వాడు ఎవడు లేడు, అందరూ చనిపోవలసిందే. కానీ తిరిగి లేచింది యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన లేస్తూ నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన చనిపోవటంతో కథ అయిపోలా. ఆయన చనిపోవటం వలన, ఆయన తిరిగి లేవటం వల్ల నిన్ను తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకుంటే నువ్వు చనిపోయేలోపు రెడీగా ఉంటే ఆయన కూడా చనిపోయి నీ పాపాలు వదిలేసి నిన్ను మాత్రమే తీసుకుని పరలోకానికి తీసుకెళ్ళే గొప్ప రిజరెక్షన్ డే మనం సెలబ్రేట్ చేసుకున్న ఆ క్రీస్తు విజయము. సో అందుకే ఒక మాట చెప్పి మనం ముగించుకుందాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53వ వచనము. 1 కొరింథీ 15:50. 55 చదువు. చాలమ్మా. మరణమా నీ విజయం ఎక్కడ? మరణము నిన్ను గెలుస్తుందో నువ్వు అనుకుంటున్నావు. మరణం గెలవలేదు, ఆ మరణం ఓడిపోయింది. మనకి మరణం అంటే చాలా భయము. మీకు తెలుసు, కరోనా టైంలో కరోనా వచ్చి చచ్చిపోయేవాళ్ళం కంటే అది వచ్చిద్దేమో భయంతో చచ్చిపోవడం ఎక్కువ మంది ఉన్నారు. కరోనా వచ్చాక చచ్చిపోవడం వాళ్ళకంటే కూడా వస్తుందేమో అని భయంతో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారట. ఒక రాజశేఖర్ గారని ఒక చిత్తూరులో ఒక పాస్టర్ గారు, ఆయనకి ఒక విషయం చెప్పాడు నాకు. అది యూట్యూబ్లో మనం చూసినప్పుడు, ఒక అతనికి పాము కాటు చేత చంపిద్దాం అనుకున్నారట. వాడిని పాము చేత కాటేపించి చంపేద్దాం అనుకున్నారట. వాడిని తీసుకొచ్చారు, కుర్చీ కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు, వాడు బట్టలు ఇప్పేశారు,
తర్వాత పాముని తీసుకొచ్చారు. పాము కూడా చూశాడు వాడు, అరే ఇదిగో పాము నేను కరిసాక పాము ఇదారా అని చెప్పాడు. తర్వాత వాడు కళ్ళు కూడా కట్టేశారు. కట్టేసిన తర్వాత పామును బయట పడేశారు. 2 సూదులు తెచ్చి వాడు పొడిచారట. వాడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? పాము కరిచింది అనుకున్నాడు వాడు. పాము కరవలా, పామును వదిలేశారు వీళ్ళు. భయంతో మనుషులు చచ్చిపోతున్నారు. మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారంటే భయంతో. ఆ భయాన్ని యేసయ్య కొట్టివేశాడు సిలువలో. నీకు భయం లేదు, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నేను తీసుకెళ్తాను. ఏమైపోతే మనం చచ్చిపోతే మహా అయితే 2వ రోజు 3వ రోజు 4 రోజులు ఏడుస్తారు, 5 రోజులు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు. నువ్వు చచ్చిపోతే ఏమిటి లాభం? దేశానికి ఏం నష్టం లేదు, ఏం లాభం లేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమీ లేదు. కానీ నువ్వు యేసయ్యతో ఉన్నావా లేవో చెక్ చేసుకో. యేసయ్యతో లేకుండా చచ్చిపోతే మాత్రము భయంకరమైన పాపాన్ని నరకానికి వెళ్తావు. యేసయ్యతో ఉండి చచ్చిపో, పరలోకానికి వెళ్తావు. యేసయ్య నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి పునరుద్ధానము, రిజరెక్షన్ ఇస్ ద లైఫ్ ఆఫ్ బైబిల్. రిజరెక్షన్ ఈజ్ ద అల్టిమేట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఏంటంటే, దేవుని కృప ఏంటంటే, నిన్ను నన్ను తప్పు చేసినావు సరే పరలోకాన్ని తీసుకెళ్ళే గొప్ప మనసు ఆయనకుంది. ఆయన అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు, నువ్వే ఆయన ప్రేమించట్లా. సో మనం ఇప్పుడు ప్రేమిద్దాం ఆయన. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను నీతో పాటు పరలోకానికి తీసుకెళ్ళయ్యా, నీ శిలువ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను శుద్ధి చేయి ప్రభు, కడుగు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇటు మాటల దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్.